3-digit ప్రైమ్ నంబర్ అన్నమాట. ద స్మాలెస్ట్ 3-digit ప్రైమ్ నంబర్. ఓకేనా? ద స్మాలెస్ట్ 3-digit ప్రైమ్ నంబర్ మనం చూస్తున్నాం అన్నమాట. 5 తో అంటే 5 2s 10, 5 5s 1, 5 1s 5. ఓకేనా? 5 2s 10, 5 1s 5. సో అది 5 తో పోతుంది. 2 2 5s 10, 2 1s 2. ఇది పోయింది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిట్లో ఏది గ్రేట్ అంటే చూడమ్మా, 101 అండ్ 103 రెండు కూడా ప్రైమ్ నంబర్సే. కానీ స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్స్ అడిగాడు. స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ఈ రెండిట్లో ఏది చిన్న నంబరు? బి. ఓకేనా? 101 ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? రెండు ప్రైమ్ నంబర్ అయినప్పటికీ స్మాలెస్ట్ అడిగారు కాబట్టి చిన్న నంబర్ మనం తీసుకోవాలి. అర్థమైందా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్? ఇందులో ప్రైమ్ నంబర్ ఏది? 97. ఓకే, 97 ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. ఇప్పుడు ఈ రిమైనింగ్ ఏ టేబుల్ తో పోతున్నాయి చెప్పండి? 99 11 టేబుల్, ఇంకా 93 3 టేబుల్, ఇంకా 7 టేబుల్ తో పోతుంది చూడండి. 7 1 7, ఇంకా 2 మిగిలింది. 7 3 7 1 7, 7 3 21, అంటే 7 13 అంతే కదా? అంటే 7 టేబుల్ తో పోతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నంబర్? ఇందులో ప్రైమ్ నంబర్ కాంది ఏది? 49. ఎందుకు ప్రైమ్ నంబర్ కాదు ఇది? 7 7s 49. 7s 49. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద చూడండి. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఆల్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 15 and 25. 15 and 25 లో సమ్ చేయాలి, ఎడిషన్ చేయాలి. చెప్పండి ప్రైమ్ నంబర్స్ నాకు 15 and 25 లో. ఫస్ట్ 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. ఓకేనా? 15 5 టేబుల్ తో పోతుంది, 16 4 టేబుల్ తో పోతుంది, 18 3 టేబుల్ తో పోతుంది, 20 5 టేబుల్ తో పోతుంది, 21 3 టేబుల్ తో పోతుంది, 22 2 టేబుల్ తో పోతుంది, 24 2 టేబుల్ తో పోతుంది, 25 ఇంకా 5 టేబుల్ తో పోతుంది. ఇంకేంటి మిగిలాయి? 17 19 23 అంతే కదా? 17 19 23. ఇప్పుడు ఇవి చేసేయండి. 16 + 3 19 9 1 ఎంతది? 59. ఆప్షన్ డి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. హౌ మెనీ ఆఫ్ ద ఇంటిజర్స్ బిట్వీన్ 110 and 120 ఆర్ ప్రైమ్ నంబర్స్? ఎన్ని ఉన్నాయి? 110 to 120 ప్రైమ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ అని అడిగారు. ఓకేనా? ఎన్ని అని. ఓకేనా? అక్కడ ఇంటిజర్స్ అయినా నంబర్స్ అయినా ఒకటే, నో ప్రాబ్లం. ఓకేనా? ఎన్నవి? 110 to 120 ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది, 113. ఓకేనా? ఓన్లీ 1 ఉంది, 113. ఓకేనా? 113. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు హోంవర్క్ ఏంటంటే 100 to 200 ప్రైమ్ నంబర్స్ రాసుకుని రావాలి. ఓకేనా? 100 to 200 ప్రైమ్ నంబర్స్ నాకు నోట్ చేసుకుని రావాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ద సిరీస్ ఆఫ్ కంటైనింగ్ ఓన్లీ ప్రైమ్ నంబర్స్. ఇందులో ఉండే సిరీస్ లో ఓన్లీ ప్రైమ్ నంబర్స్ ఉన్నవే మనం చెప్పాలి. చెప్పండి. ఓన్లీ ప్రైమ్ నంబర్స్ ఉన్నదే చెప్పండి.
ఆప్షన్ సి. ఓకే, ఎందుకంటే 2 2s 4 అయిపోయింది, 3 3s 9 అయిపోయింది, 10 2s 3 3s అయిపోయింది. సో ఓన్లీ ప్రైమ్ నంబర్స్ ఉన్నదే ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్? హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 10 to 30 అంట. 10 to 30 ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయమ్మా? చూడండి, 10 to 30 అంటమ్మా. ఓకేనా? 10 to 30 అంట. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. కానీ మీరు 1 to 10, 10 to 20, 20 to 30 ఇవన్నీ ప్రైమ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో ముందే మీరు దాన్ని ఒకసారి మీరు రివిజన్ చేసి ఐడెంటిఫై వెంటనే చేశారు. ఎందుకంటే ఎగ్జామ్ లో మీకు టైం వేస్ట్ అవుతుంది ఇలాగా. ఇది మీకు అర్థం అవడానికి మాత్రమే చెప్తున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకుంటే 5 2s 10, 6 2s 7 2s ఎంత 8 2s 9 2s 10 2s 11 2s 12 2s 13 2s 14 2s 15 2s. ఓకేనా? సో ఇది ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకేంటి ఉన్నాయి? 5 3s 5 5s. ఇంకా ఇప్పుడు మనం 3 టేబుల్ తో చూద్దాం. 3 టేబుల్ తో ఏమైనా పోయిన ఉన్నాయా? 3 7s 3 9s. ఓకే, ఇప్పుడు మనం 4 టేబుల్ తో ఏం లేవు కదా. ఇంకా మనకు ఉన్నది ఏంటి ఆప్షన్? 11, 13, 17, 19, ఇంకా 23, ఇంకా 29. ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6. ఆప్షన్ సి. అంతే కదా? ఏది సాల్వ్ అవుతుంది కదా. చూసారు ఒకసారి చెక్ చేశారు అందులో ఇవే ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే చూడండి, what should added to the sum of the first 5 prime numbers to get 50? మనకి 50 రావాలనుకుంటే ఎంత యాడ్ చేయాలని చెప్తున్నారు అనమాట. వాట్ షుడ్ యాడ్, ఎంత యాడ్ చేయాలి మనకి? దేనికి యాడ్ చేయాలి? ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్. సమ్ ఆఫ్ ద ఫస్ట్ ప్రైమ్ నంబర్స్ ని వచ్చినటువంటి ఆన్సర్ కి ఎంత యాడ్ చేస్తే అది మన ఆన్సర్ 50 అవుతుంది. క్వశ్చన్ మీకు అర్థమైందా? వాట్ షుడ్ యాడ్ టు ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్ టు గెట్ 50. ఓకేనా? ఎంత యాడ్ చేస్తే ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్ కి 50 అవుతుందని. ఓకేనా? ఫస్ట్ 5 ప్రైమ్ నంబర్స్ చెప్పండి. 2 3 5 7 11. ఓకేనా? అంతే కదా? ఓకే, 8 13 16 18 8 1 wait 5 10 17 18. ఓకే, 1 28. ఎంత చేయాలి మనం 50 అవ్వాలంటే? 50 లో 28 చేస్తే ఎంత వస్తుంది? 2 4 లో 2 తీస్తే 2 22 యాడ్ చేస్తే అది 50 వస్తుంది అన్నమాట. అర్థమైందా? ఎంత చేయాలమ్మా? 22 యాడ్ చేస్తే అది 50 వస్తుంది అన్నమాట. అర్థమైందా? అర్థమైందిరా? ఓకే, చేశారు ఇది ముందే. నెక్స్ట్ వన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 1 and 20. 1 and 20 లో ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి? చెప్పు ఫిలిప్ డేవిడ్. ఎన్ని ఉన్నారా? 8 ఉంటాయి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 నంబర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 1 ఎలాగా ప్రైమ్ నంబర్ కాదు. ఓకేనా? నెక్స్ట్ 2 3 2 2s 4 2 3s 6 2 4s 8 2 5s 10 2 6s 4 2 7s 14 2 8s 16 2 9s 18 2 10s 20. 3 టేబుల్ తో 3 1s 3 మాత్రమే పనిచేస్తుంది. 3 2s 6 అయిపోయింది. 3 3s 9 అయిపోయింది.
3 4 Z 12 18, 3 5 Z 15, 3 6 Z 18. ఓకేనా, ఇప్పుడు ఇంకేంటుంది ఇంకా? ఓకే, 2 3 5 7 11 13 17 19. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనకి? 8. 1 2 3 4 5 6 7 8. ఆప్షన్ ఎన్ని? డి. అర్థమైందరా మోక్షిత్? అర్థమైందా? బాగా వినాలి, ఓకేనా? చెప్పేటప్పుడు వినాలి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 10 and 20. 10 and 20 లో ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయో అవన్నీ సమ్ చేయమన్నారు. సమ్ అంటే ఏంటి? ఎడిషన్ చేయమన్నారు. ఎందులో? 10 to 20 లో ప్రైమ్ నంబర్స్. ఓకేనా, చూడండి, సమ్ చేయమన్నాడు, ఎన్ని ఉన్నాయని అడగలేదు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూసుకోవాలి, సమ్ చేయమని. ఓకేనా? ఓకే, 10 to 20 చూడండి. 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే, ఓకే చూడమ్మా, ఇప్పుడు 2 5 10, 2 6 12, 2 7 2 8 2 9 2 10. ఓకేనా? 3 టేబుల్ తో 11, 3 5 15. ఓకే, 4 టేబుల్ తో పోదు, 5 టేబుల్ తో పోదు. ఇంకా 8 ఉన్నాయి? 11 13 17 19. ఓకేనా? 11 13 17 and 19. ఓకే, 10 10 20 0 2 4 2 6 అంటే 60. ఆప్షన్ ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం న్యాచురల్ నంబర్స్ చూస్తున్నాం అన్నమాట. ఓకేనా? న్యాచురల్ నంబర్స్ సార్ ఏంటమ్మా? న్యాచురల్ నంబర్స్ చూడండి, 0 నుంచి స్టార్ట్ అవుతాయా? 0 నుంచి స్టార్ట్ అయిన నంబర్స్ ఏంటి? అది హోల్ నంబర్స్, అంటే ఇది కాదు. ఓకేనా? 5 10 15 20 అది 5 మల్టిపుల్ నంబర్. అది ఓకేనా? కాదు, 5 మల్టిపుల్ నంబర్. ఇది 5 మల్టిపుల్ నంబర్. ఇది హోల్ నంబర్. ఇది ఒక ఆర్డర్ లోనే లేని నంబర్, నాట్ ఆర్డర్. నాట్ ఆర్డర్. ఆప్షన్ ఏంటి? డి. అర్థమైందా? అర్థమైందా? నెక్స్ట్ వన్, బై యాడింగ్. చూడమ్మా, బై యాడింగ్ విచ్ విల్ బి నేచురల్ నంబర్ బికమ్ ఏ హోల్ నంబర్? బికమ్ హోల్ నంబర్. 0 0 మనం యాడ్ చేస్తే అది హోల్ నంబర్ అవుతుంది. నేచురల్ నంబర్స్ ఏంటి అవి? నేచురల్ నంబర్స్ ఏంటి? 1 2 100 ఏనా? సోనోఫా. ఓకే, 1 2 1 2 1 నుండి స్టార్ట్ అవుతుంది. దానికి 0 నుండి స్టార్ట్ అయితే దాన్ని ఏంటన్నా మనం? హోల్ నంబర్ అని అన్నమాట. అర్థమైందా? అది. నెక్స్ట్ వన్ చూడండి, ద స్మాలెస్ట్ ఆఫ్ ద నేచురల్ నంబర్ ఈజ్. స్మాలెస్ట్ నేచురల్ నంబర్ ఏది? నేచురల్ నంబర్ అంటే ఏంటి? ద స్మాలెస్ట్ ఆఫ్ ద హోల్ నంబర్ అంటే 0. ద స్మాలెస్ట్ ఆఫ్ ద నేచురల్ నంబర్ అంటే 1. ఓకేనా? 1. The smallest of the whole number. The smallest of the whole number అంటే ఏంటి? The smallest of the whole number ఏంటి? 0. ఓకేనా? The greatest of the natural number ఏది? The greatest of the natural number is ఏంటి?
ద గ్రేటెస్ట్ ఆఫ్ ద నేచురల్ అంటే ద గ్రేటెస్ట్ ఆఫ్ 1 crore కాదు, 1 crore కాదు, 9 కాదు. ద గ్రేటెస్ట్ ఆఫ్ ద నేచురల్ నంబర్ 0 to 9 అన్నారు అనుకోండి, అప్పుడు 9. ద గ్రేటెస్ట్ ఆఫ్ ద నేచురల్ నంబర్ 1 to 100 అన్నారు అనుకోండి, ఏదది 100. ద గ్రేటెస్ట్ ఆఫ్ ది నేచురల్ నంబర్ అంటే చాలా ఎక్కువ ఉంటాయి. ద గ్రేటెస్ట్ ఆఫ్ ది నేచురల్ నంబర్ కాన్ బి ఐడెంటిఫైడ్ యాజ్ అ నంబర్ ఆర్ ఎండ్లెస్. ఓకేనా, నంబర్ అది ఎండ్లెస్. ఓకేనా, బాగా చదువుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఈవెన్ నంబర్స్ మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్ అనేటువంటిది 2n. ఓకేనా, 2n తో ఫామ్. ఈవెన్ నంబర్ ఫామ్ అనేటువంటిది 2n. సార్ 2n అని ఎందుకంటామంటే చూడమ్మా, 2 into n అది 2 into 1 2, అంతే కదా. 2 into 2 4. 2 into n పొజిషన్ లో n is equal to 1 2 3 4 5 6 7 8 9 10 so on. ఓకే, so on అనుకుంటే ఓకేనా. 2 is to నెక్స్ట్ ఏంటి, 2 into 3 is equal to 6. 2 into 4 అంటే is equal to 8. 2 into 5 అంటే is equal to 10. 2 into 6 అంటే is equal to 12. అంటే n పొజిషన్ లో మనం నంబర్స్ మనం రాస్తున్నాం. ఓకే, n పొజిషన్ లో నంబర్స్ మనం రాస్తున్నాం అన్నమాట. ఓకేనా, సో 2n అనే ఫార్ములా వస్తుంది అన్నమాట. సో 0 is ఈవెన్. 0 అనేటువంటిది ఈవెన్ కింద వస్తుంది. ఓకేనా, చూడండి ఎగ్జాంపుల్ 0 2 4 6 8 ఇన్ఫినిటీ నంబర్స్ అంటే చాలా నంబర్స్, కాంట్ బి కౌంటెడ్ అన్నమాట. ఓకేనా, చాలా నంబర్స్. ఇన్ఫినిటీ ఇస్ ఎండ్లెస్. ఓకేనా, కాంట్ బి కౌంటెడ్. ఓకేనా, ఇది 0 కూడా ఉన్న ఈవెన్ నంబరే. ద స్మాలెస్ట్ ఈవెన్ నంబర్ ఏది, 0 ఆర్ 2. చూద్దామని దానికోసం మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, ఈవెన్ నంబర్స్ ఇందులో ఈ ఈవెన్ నంబర్స్ ఏవి, ఇందులో ఈవెన్ నంబర్స్ ఏవమ్మా, numbers divided by 2 without remainder, odd numbers. Numbers divided by 2 without remainder, odd numbers కాదు, odd numbers ఫామ్ ఇది వేరేది. ఓకేనా, అందులోకి వస్తుంది. ఓకేనా, ఈవెన్ నంబర్స్ అంటే ఇవి మాత్రమే కాదు కదా, ఇవి కాదు. ఓకేనా, ఇది కాదు, ఇది కాదు. సో నంబర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2, ఇది కూడా కాదు, ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఆడ్ నంబర్స్ చూద్దాం. ఆడ్ నంబర్స్ ఇది. ఓకేనా, ఆడ్ నంబర్స్ కోసం ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, ఆడ్ నంబర్స్ కోసం చూడమ్మా, ఈవెన్ నంబర్ ఫార్ములా ఏంట్రా, 2n. ఆడ్ నంబర్స్ ఫార్ములా ఏంటి, 2n ప్లస్ ఆర్ మైనస్ 1. 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఫార్మ్ అనేటువంటిది ఏంటమ్మా, 2n ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకేనా, 2n ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 1 3 5 7 9 11 13 15 17 19 21 23 ఇలాగా ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయండి ఇవి. అదేనా, అంటే ఇన్ఫినిటీ అంటే కాంట్ బి కౌంట్. ఓకేనా, నంబర్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి, అంతే కదా. సో అది ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయంట. అర్థమైందా అది.